కత్తి డీమార్ట్లోంచి తెచ్చింది. ఓ సో ఇప్పుడు ఇలా పిసికినాక నీళ్ళు పోయాలి. పోయి మీరు ఈ నీళ్ళని ఎలా పోసుకుంటారంటే మీకు హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. ఏంటి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో యూ బాగున్నా? ఏదో జస్ట్ అలా ట్రై చేశాను అంతే. సో నేను బ్లాగ్ వీడియో చేసి దగ్గరగా చాలా రోజులు అవుతున్నాయి. లాస్ట్కి ఎప్పుడు చేశానంటే సంక్రాంతికి ముందు రాజాసాబ్ మూవీకి చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాను. ఏదో ఫ్లోలో వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. దాన్ని ఎవరు ట్రోల్ చేయకండి. ఎనీవేస్, ఇవాళ బ్లాగ్ వీడియో వచ్చేపాటికి ఏంటంటే కుకింగ్. మీరు తమ్నైల్ చూస్తారు కదా. సో ఏం లేదు, జస్ట్ రసం పెట్టుకుంటున్నాను అంతే. ఏదో నాకు రసం తినాలనిపించింది, సో రసం పెట్టుకుంటున్నాను. ఖాళీగా ఉన్నాను అని నేను అనుకుంటున్నా. మిగతా వాళ్ళు ఎలా ఏమనుకుంటారు తెలుసా? వీడు ఖాళీగా ఉన్నాడు కదా, రికార్డులు ఎందుకు రాసుకోవట్లేదు అని అనుకుంటారు మై ఫ్రెండ్స్. సో ఎనీవేస్, ఇదంతా పక్కన పెడితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా మూడ్ సెట్ చేసుకోవడం కోసం ఈ వీడియో అండ్ ఆ కుకింగ్ రెండు చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నాకు తినాలనిపించి కుకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు ఏం చేయాలా, ఏదో అయిపోయింది కానీ ఏమన్నా స్టార్ట్ చేద్దాం. అసలుకి ఇప్పుడు టైం దగ్గరగా 2 అవుతుంది. ఆకలేస్తుంది. నేను రసం చేయడానికి తీసుకొచ్చినవి ఏంటంటే టమాటాలు, ఉల్లిపాయలు, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేస్తాను నేను, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు. అంటే ఇంత పెద్ద వ్లాగ్ వీడియోలో మరి ఇంత పెద్ద వ్లాగ్ వీడియోలో కుకింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తే అలా వచ్చింది. నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎలా చేయాలో తెలియదు కదా కుకింగ్ అప్పుడు వ్లాగ్ వీడియో అన్నీ నేను ఒక్కనే చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టుగా ఇదిగోండి టమాటాలు, అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. రెండ్రా షబ్బా. చికెన్ మసాలా, గరం మసాలా, కారం అవన్నీ అక్కడ డబ్బాల్లో ఉంటాయి. వాటి గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ టమాటాలు కోసుకుందాం. హలో, జనరల్గా రసం చేసుకున్నప్పుడు టమాటాలను ఎప్పుడు కోసుకోకూడదు అంటారు. అందుకే గిన్నె తీసాను టమాటాలు. పిసికేద్దాం. అండ్ గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, ఏం చేయాలంటే జస్ట్ ఇలా పట్టుకుని అదే ఏమన్నా ఇలా తీసుకుని ఇదిగే ఇలా టమాటా పిసుక్కుంటామే. కోపం వచ్చింది కానీ చేసాం అనుకో, కోర్టులు కేసులు అవన్నీ అవసరం మనకి. సో ఇలా జస్ట్ టమాటాలు తీసుకుని ఇలా పిసుక్కోండి. వంట మీద ప్రయోగించండి, అది మంచిదైతే చెడుదైతే. అమ్మా నాది ఏంటంటే ఈ ఫిష్లో నాకు పవర్ ఎక్కువ ఉండదు. నాదంతా బాడీ పవరే, అందుకే ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు రసంలోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. లైక్ జస్ట్ ఇవన్నీ కొంచెం కలపడానికి. ఎక్కువ తీసుకోవాలి, మొత్తం కావాల్సిన తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఇలా 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 కలుపుకోవాలి. కోపం తీర్చుకోండి అబ్బా. మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కమ్ ఫాస్ట్. సో ఇప్పుడు ఇలా పిసికినాక నీళ్ళు పోయాలి. పోయి మీరు ఈ నీళ్ళని ఎలా పోసుకుంటారంటే మీకు ఎంత రసం కావాలంటే అంత రసాన్ని పోసుకోండి. ఓకే, నాకు ఇప్పుడు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి 1 లీటర్ పోసా. మీకు ఎంత రసం కావాలనిపిస్తే అంత పోసుకోండి అమ్మా. ఈ నీళ్ళు పోసుకున్నప్పుడు కొంచెం ఇలా టమాటాని కొంచెం ఇలా కలుపుకుని దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేది దెబ్బకి. అది ఓకే. కోపం తీయండి. చాలు ఎంత పోతావు? ఇలా ఎక్కువ పోసుకోకండి. సో ఇలా ఇది ఒక 10 గ్రాములు ఉంటుంది అనుకుంటాను. నాకు కొంచెం చాలు, ఎక్కువ వద్దు. అంటే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నది ఇదే, బయటికి వెళ్ళి తెచ్చుకోలేను. సో ఈ అల్లాన్ని ఏదో రోకలిటు దీంతో పట్టుకొని గట్టిగా దంచాలన్నమాట. పొడి చేయకూడదు. సో దంచేసి దీంట్లో వేసేద్దాం. ఇలా అల్లాన్ని దంచుకోవాలన్నమాట. ఓకే.
అక్కడ మా చెల్లి అల్లం రూపుతున్నప్పుడు నేను ఇలా చింతపండు తీసుకొని నానబెట్టాలి నీళ్ళు పోసి. సరిగ్గా పోతుందో? అయ్యో పోయిరో పోయిరో. చాలండి. ఏమోనండి, ఈ చింతపండు ఇప్పుడు ఎతికేపడికి తలప్రాణ తోకొచ్చేసింది అనుకోండి. ఇదన్నమాట చింతపండు. నానబెడదాం కాసేపు. గాయస్, మనకు కావాల్సిన అల్లం రెడీ అయిపోయింది. సో వేసేసా. పట్ స్వాహ స్వాహ స్వాహ. సో ఫైనల్లీ ఇప్పుడు ఒక అథెంటిక్ గ్యాస్ స్టవ్ మీద. సో కొంచెం గ్యాస్ రేట్లు ఇప్పుడు ఎక్కువ అయినా పర్లేదు, కొంచెం రిస్క్ చేసి మరి చేశాను అనమాట. సింగిల్ హ్యాండెడ్గా అవుట్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఏం చేద్దామండి ఇప్పుడు? అవి వేడెక్కితే మనం వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం. అంత లేదు, ఉల్లిపాయలు కోసుకోవాలి. యూజువల్ ఉల్లిపాయలు అయితే వచ్చేసినాయి. ఆగండి, నేను ఇంకోటి చూపిస్తా. ఉల్లిపాయలు కోసే ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఈ కత్తి డీమార్ట్లో నుంచి తెచ్చింది. ఇంట్లో ఉన్న కత్తులకి పదం లేదని ఇష్టంతో నా డబ్బులు తెచ్చుకున్నా. ఏలు కట్ అయింది. దెబ్బకి రక్తం మామూలుగా కారలేదు. సో ఈసారి కత్తులు యూజ్ చేసే మనం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో సొల్లు చెప్పాలే, 10 నిమిషాలు వీడియో కోసం ప్లాన్ చేశాను అంతే. డోంట్ టేక్ ఇట్ సీరియస్. మీరు ఆల్రెడీ జాగ్రత్తగా ఉంటారు కదా. జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం కత్తి ఎదురు చేసుకోండి అబ్బా. వద్దు, నేను కట్ చేస్తాను, మీరు చూడలేరు, హింస అయిపోద్ది. ఫైనల్లీ అతి కష్టం మీద నేను ఉల్లిపాయలు కోసేసాను. కళ్ళం నీళ్ళు వచ్చినాయి, ఏడ్చేసి తుడిచేసుకుని ఇప్పుడే వచ్చాను అనమాట. చాలా ఏడ్పించేసినాయి. ఈ రసం గురించి ఎవరైనా ఏమైనా కమెంట్ చేయండి అబ్బా. దేనికి ఉపయోగపడుతుంది, దేనికి అనేది. నాకు మాత్రం తినాలనిపించింది కాబట్టి చేసుకుంటున్నాను అంతే, తప్పేదో పెద్ద ఇంట్రెస్ట్ అని కాదు. మీకు విషయం తెలుసా, మొన్న ఒకసారి మటన్ బిర్యానీలో రసం పెట్టారు. అది ఫస్ట్ టైం కాదు నేను తింటాం. అంతకుముందు ఒకసారి కూడా సేమ్ మటన్ బిర్యానీ రసం పెట్టారు. ఏంట్రా అనుకున్నా, తర్వాత తెలియదు. మనం చక్కగా ఇలా టమాటాలు, అల్లం ఇవన్నీ వేసుకొని మిరియాలు వేసుకొని తింటే ఉంటుందని. ఎనీవేస్, మంచిగా రసం అయితే టమాటా నీళ్ళు కలిపి కొంచెం మగ్గనిస్తున్నాను. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ఇప్పుడే పొంగు వచ్చిందనమాట. దాంట్లో కొంచెం మిరియాలు ఇలా పొడి చేసుకొని వేసుకున్నా. స్వాహా. ఇప్పుడు మరి రసం ఇలా తయారైంది కాబట్టి దీంట్లో కొంచెం తగినంత పసుపు, తగినంత కారం, మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మరగనిద్దాం. పెట్టుకున్న చింతపండు ఇప్పుడు పోసేద్దాం. చింతపండు వేసుకున్నాం కదా, అలాగే కొంచెం బెల్లం మొక్క కూడా వేసుకున్నాం కొంచెం టేస్ట్ కోసం. సో ఇప్పుడు మనం ధనియాల పొడి, కొంచెం రసం పౌడరు, ముందుగా మీకు టమాటాలు చూపించినట్టుగా చికెన్ మసాలా, గరం మసాలా. డన్. సో చారు అయితే రెడీ అవుతుంది. తాలింపులు అయితే పెట్టేసుకుందాం ఈ చిన్న కళాయిలో, బిడ్డి కళాయిలో. సో తాలింపు పెట్టుకోవడం కూడా అయిపోయింది. సో ఇది తీసేస్తున్నాను. చిన్నది నా మీద కొంచెం. అయ్యో అమ్మ, ఏం చెందలేదు. సో ఫైనల్గా అయితే మూత పెట్టేశాను అనమాట. అంతే, కొంచెం కాసేపు మరగనిద్దాము. అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను నేను. సో దీంట్లో మీరు ఏమైనా ఉప్పు కావాలి, ఏమైనా తక్కువైనా అనుకున్నాను వేసుకోండి, తప్పలేదు. ఇప్పుడు ఫైనల్ వడ్డీకి వచ్చేస్తే చారు రసం ఇలా అయితే నేను పెట్టాను అనమాట. మీ ఇంట్లో మీరు ఎలా పెడతారు నాకు తెలియదు. ఇది నా స్టైల్ ఆఫ్ రసం అనమాట, మా అమ్మ స్టైల్ కూడా కాదు. నాకు నచ్చిన నేను చేసుకున్నా వచ్చినట్టు. అండ్ మోర్ ఓవర్ ఈ రసాన్ని మీ ఇంట్లో నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎందుకంటే నేను ఒక అన్ఆథరైజ్డ్ షెఫ్ని. సో నన్ను కన్సిడర్ చేసి
మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి, నచ్చకపోతే మీకు ఇష్టం లేనివాడికి పెట్టి చావండి ఎప్పుడు పడితే అప్పుడు. బట్ మీకు మాత్రం నేను మంచిగానే గిఫ్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి రసం చేసుకోండి. ఒక విషయం చెప్తే మర్చిపోయాను. అదే రసం ఎలాగో చేసుకుంటున్నారు కదా, చేసుకునే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, తర్వాత లైక్ కొట్టండి, తర్వాత షేర్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఏం ఏం కాదు కదా, చేయించండి. ఇవాళ రసం నేర్చుకున్నారు, నెక్స్ట్ రసంలో చికెన్ ఫ్రై, నెక్స్ట్ అదే చేద్దాం. ఇంకో 2 వారాలు వద్దులే, 1 నెల 2 నెలల తర్వాత చేస్తా. 1 నెల తర్వాత చేస్తా, ఎందుకంటే నేను చాలా బిజీ. ఎందుకంటే నాకు కూడా తెలియదు అనమాట, ఏదో అలా బిజీ పర్సన్లో అయిపోతాను అంతే. కావాలని అవుతా అంటే దోలాత్రం, ఏదో ఆత్రం. సో ఫైనల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళ మీద ఈ వంటకం చేయొచ్చు, నచ్చిన వాళ్ళ మీద ప్రయోగం చేయొచ్చు. సో మీకు మంచి చేశాను, చెడు చేశాను. సో చెడేం చేయరా, మొత్తం మంచి చేశాం కాబట్టి ఉంటా. బాయ్, గుడ్ యూ, సీ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.